హాయ్ హలో వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ విలేజ్ పిల్ల 24. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు అయితే మార్నింగ్ నేనైతే రాపూర్ బయలుదేరుతా ఉన్నాను ఫ్రెండ్స్. ఎందుకు అనుకుంటున్నారా? అమ్మమ్మని పిలుచుకొచ్చాను కదా లాస్ట్ ఫ్రైడే. సో ఈరోజు అయితే మళ్ళీ పిలుచుకొని వెళ్ళి వదలడానికైతే వెళ్తూ ఉన్నాను. ఇంకా 1వ తేదీ అయితే వచ్చేసింది కదా, అమ్మమ్మ పింఛన్ అయితే తీసుకోవాలి. అందుకోసం నన్ను వదులు రాపూర్లో అంటే సరే అని ఇంకా అమ్మమ్మని అయితే వదలడానికి వెళ్తూ ఉన్నాను. ఎర్లీ మార్నింగ్ మా ఊర్లో అయితే 7:30కి ఆటో ఉంది. సో ఆటోకి అయితే వెళ్ళిపోతూ ఉన్నాము. నేను, అమ్మమ్మ, ఇంకా నాతో పాటు బాబు, ముగ్గురం అయితే వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్. ఇంకా బస్టాండ్ దగ్గరకు అయితే వచ్చేసి అమ్మమ్మని బస్టాండ్ దగ్గర అయితే కూర్చోబెట్టాను. ఇక్కడే కూర్చొని ఉండు అమ్మమ్మ, నేను ఏటీఎంకి వెళ్ళి అమౌంట్ అయితే తీసుకొస్తాను అని అమ్మమ్మని అయితే కూర్చోబెట్టాను బస్టాండ్లో. ఇంకా బస్టాండ్కి పక్కనే అయితే ఉంది ఫ్రెండ్స్, కొంచెం దూరంలోనే. సో నడుచుకుంటూ వచ్చేసి నేను, బాబు ఏటీఎంలో అమౌంట్ అయితే తీసుకున్నాను. ఇక్కడ చూడండి, మా బాబు తీసుకుంటాడంట అమౌంట్, ఇంకా కార్డు వాడే తీసుకోవాలని అక్కడ నిలబడి మరీ తీసుకుంటా ఉన్నాడు. నువ్వు జరుక్కో, నేను తీసుకుంటాను అంటా ఉన్నాడు. సరేలే అని ఇంకా నేను జరుక్కునేసరికి వాడైతే కార్డు తీసి నా చేత అయితే ఇచ్చేశాడు. మళ్ళీ నడుచుకుంటూ ఇంకా బస్టాండ్ దగ్గరికి అయితే వచ్చేసాం నేను, బాబు. ఇంకా అమ్మమ్మ అయితే మార్నింగ్ వచ్చేటప్పుడు టిఫిన్ అయితే తినలేదు. ఇంకా ఎర్లీ మార్నింగ్ కదా 7:30, ఇంకా పాలు ఒక్కటే తాగింది. ఇంకా టిఫిన్ తినలేదని ఈ బస్టాండ్కి ఆపోజిట్లోనే టిఫిన్ షాప్స్ అయితే చాలా ఉన్నాయి. ఒక షాప్లోకి అయితే వెళ్ళేసి అమ్మమ్మ కోసం ఇడ్లీ, వడ 2 అయితే కట్టించుకునేసాను. కట్టించుకున్న వెంటనే ఇంకా బస్సు అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. చూడండి, రాపూర్ బస్సు. ఇంకా బస్సు అయితే ఎక్కి కూర్చునేసాం ముగ్గురం. ఇంకా బస్సు బయలుదేరడానికి 10 minutes అయితే టైం ఉంటుంది కదా. సో అంతలోపల అమ్మమ్మ అయితే నేను టిఫిన్ తినేస్తాను, ఆకలేస్తుంది అంటే సరే తినేయని అమ్మమ్మకి అయితే చెప్పాను. ఇంకా చూడండి, అమ్మమ్మ అయితే టిఫిన్ తింటా ఉంది బస్సులోనే కూర్చొని. ఇంకా మళ్ళీ అయితే దిగి నేను ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకొచ్చాను. అమ్మమ్మ కూడా ఆల్రెడీ ఒక బాటిల్ అయితే తెచ్చుకొని ఉంది ఇంటి దగ్గర నుంచి. సో నేను కూడా ఒక బాటిల్ అయితే కొనుక్కున్నాను. ఇంకా అమ్మమ్మ కూడా బస్సులో కూర్చొని టిఫిన్ అయితే తినేసింది ఫ్రెండ్స్. ఇంకా బస్సు కూడా బయలుదేరేసింది. సో కండక్టర్ అయితే అందరికీ టికెట్స్ అయితే ఇస్తూ ఉన్నారు. అమ్మమ్మ అయితే ఆధార్ కార్డ్ మర్చిపోయి వచ్చేసింది. అందుకోసం 40 రూపీస్ ఛార్జీ అయితే తీసుకున్నారు. ఆడవాళ్ళకి ఫ్రీ టికెట్ కదా, సో ఆధార్ కార్డ్ ఉంటేనే ఫ్రెండ్స్ ఆ ఫ్రీ టికెట్. ఆధార్ కార్డ్ మర్చిపోయి వస్తే ఫ్రీ టికెట్ అయితే ఇవ్వరు. సో మనం అయితే ఛార్జీ ఇవ్వాల్సిందే. మనకైతే వెంకటగిరి నుంచి రాపూర్కి 40 రూపీస్ కదా, 40 రూపీస్ ఛార్జీ అయితే తీసుకున్నారు. ఇంకా నాకు వచ్చేసి ఫ్రీ టికెట్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఆధార్ కార్డ్ చూపించాను. సో ఆధార్ కార్డ్ చూపించగానే ఇంకా ఫ్రీ టికెట్ అయితే నాకు ఇచ్చేశారు. చూడండి టికెట్ కూడా. ఇంకా బస్సు అయితే బస్టాండ్ దగ్గర నుంచి బయలుదేరిపోయింది రాపూర్కి. సో మన వెంకటగిరిలో అయితే పోలేరమ్మ జాతర అయితే స్టార్ట్ అవుతూ ఉంది ఫ్రెండ్స్. సెప్టెంబర్ 10, 11వ తేదీ పోలేరమ్మ జాతర అయితే చాలా బాగా జరుగుద్ది మన వెంకటగిరిలో. సో ఈ బ్రిడ్జికి పక్కనైతే ఎవ్రీ ఇయర్ ఎగ్జిబిషన్ అయితే పెడతారు. సో ఈ ఇయర్ కూడా ఎగ్జిబిషన్ అయితే పెట్టడానికి మొత్తం అయితే సెట్ చేస్తూ ఉన్నారు చూడండి. సో లాస్ట్ ఇయర్ కూడా నేను వీడియోస్ అయితే పెట్టాను కదా ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు. సో ఈ ఇయర్ కూడా వీడియోస్ పెట్టడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను ఫ్రెండ్స్ జాతరకి వెళ్ళినప్పుడు. ఇంకా ఇక్కడంతా చూడండి, వెంకటగిరిలో అయితే శారీస్ ఫుల్ ఆఫర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ పోలేరమ్మ జాతరకి. ఎంసీ క్లాత్లో అయితే కేజీ సేల్ అయితే నడుస్తూ ఉంది. ఇంకా లక్ష్మీ నరసింహలో 1+1 ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఎవరైనా షాపింగ్ చేయాలంటే ఈ జాతర టైంలో అయితే చేయొచ్చు. మంచి ఆఫర్స్ అయితే పెట్టున్నారు ఫ్రెండ్స్ వెంకటగిరిలో శారీస్. అమ్మమ్మ వచ్చి ఈ రోజుకి 9 days అయితే అవుతా ఉంది. సో 9 daysకి నేనైతే మళ్ళీ పిలుచుకెళ్ళి వదిలేస్తూ ఉన్నాను. సో ఈ 1వ తేదీ రాకపోయి ఉంటే ఇంకా మా ఇంట్లోనే ఉండేది. అమ్మమ్మని మా ఇంట్లోనే పెట్టుకునే వాళ్ళం. సో 1వ తేదీ పింఛన్ తీసుకోవాలి కదా, సో అందువల్ల ఇంకా వదిలేసి రావాల్సి వస్తుంది. సో పింఛన్ తీసుకున్న తర్వాత అమ్మమ్మని మళ్ళీ అయితే నేను పిలుచుకొని వచ్చేస్తాను, మళ్ళీ వెళ్ళి రాపూర్కి. సో ఇంకా రాపూర్కి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. అమ్మమ్మని ఇంటి దగ్గర అయితే వదిలిపెట్టేసి ఒక 10 minutes అయితే కూర్చొని మళ్ళీ అయితే బయలుదేరేసాను. సో ఇక్కడైతే ఈ పళ్ళు అయితే అమ్ముతూ ఉన్నారు. సో ఆ పళ్ళు అయితే ఒక గ్లాస్ తీసుకున్నాను, 20 రూపీస్ అంట.
సో ఆ పళ్ళు పేరు కూడా నాకు తెలీదు. సో తీసుకున్నాను. ఇంకా మొలకెత్తిన విత్తనాలు అయితే బస్సులో అమ్ముతూ ఉంటే ఒక 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. ఇంకా బాబు అయితే చూడండి తింటా ఉన్నాడు. దాని లోపల క్యారెట్ అయితే ఉంది. సో అది తింటా ఉన్నాడు ఫ్రెండ్స్. ఇంకా బస్సులో నుంచి అలా జర్నీ చేసుకొని వచ్చేసాం వెంకటగిరికి. వెంకటగిరి నుంచి మా తమ్ముడు అయితే బైక్ వేసుకొచ్చి పిలుచుకొచ్చేసాడు ఇంటికి. ఇక్కడైతే చూడండి, మీకు ఈ పళ్ళు అయితే తీసుకున్నానని చెప్పాను కదా, ఇంటికి తీసుకొచ్చి వాష్ చేశాను. వాష్ చేసి బౌల్లో అయితే పెట్టాను. అమ్మకైతే చూపించాను, ఇవి తినొచ్చా అంటే తినొచ్చు అన్నది. సరే, నాకైతే వీటి పేరు తెలీదు ఫ్రెండ్స్. మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఈ పళ్ళ పేరు ఏంటో. ఇంతే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని నా వీడియోస్ చూడాలనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.